హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈ రోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపిస్తాను రండి. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ చేప పేరు గడ్డి చేప అంటారు. పులుసుకి కానీ, కర్రీకి కానీ, ఫ్రైకి కానీ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇది. ఈ చేపలు నీట్ గా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారము, అలాగే గరం మసాలా వేసి నీట్ గా కలుపుకుంటున్నాను. చూడండి, మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అలాగే మన వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగా మసాలా మొత్తము దానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మధ్య ముక్కలన్నీ కూడా ఫ్రై కోసం అని తీసి బాక్స్లో పెట్టేశాను. ఇలా బాక్స్లో మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ పక్కన పెట్టేసుకుంటే చేప చాలా టేస్ట్గా వస్తుంది. మసాలా పడుతుంది కదా. ఇది మా వారు మధ్యాహ్నం తీసుకొచ్చారు. మధ్యాహ్నం చేపల పులుసు చేశాను. ఈవినింగ్కి చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా వచ్చింది. నేను ఏ విధంగా చేశాను అందిన ప్రాసెస్ చూపిస్తాను పదండి. తలకాయ ముక్క అలాగే తోక మధ్యలో 2 ముక్కలు ఉంచాను పులుసు కోసం అని. దీనికోసం అని జీలకర్ర, ధనియాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 రబ్బలు వెల్లుల్లిపాయలు, అందులోకి కొంచెము ఆవాలు, ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక పెద్ద టమాటీ, ఇవన్నీ వేసి పేస్ట్గా చేసుకున్నాను. చూడండి, మరీ ఫైన్ పేస్ట్గా చేయకూడదు. ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనకు పులుసుకి ఎంతైతే అవసరమో అంత చింతపండు నీట్గా కడిగేసి నానబెట్టుకున్నాను. నాకు పులుసు ఎంత అవసరమో అంత వాటర్ వేసి అది నానబెట్టుకున్నాను. అలాగే కళాయి పెట్టి దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కోసి పక్కన పెట్టుకొని నూనె మరిగిన తర్వాత అది వేసి వేపాను. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేపుకోవాలి, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా వేగుతున్న సమయంలోనే మనము మసాలా తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఆయిల్ బయట తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. చేపల పులుసు టేస్ట్ మాత్రము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వండేటప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది. మీరు చేపల పులుసు ఏ విధంగా చేస్తారంతేనే నా కామెంట్ సెక్షన్లోని చెప్పండి. ఇలాగ చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అందులో ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. ఇది చిన్నగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఈ టైంలోనే మనకు ఉప్పు, కారం ఎంతైతే అవసరమో పులుసుకు తగినట్టుగానే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ముక్క ఇరిగిపోతుంది కాబట్టి చాలా మంచిగా రిటర్న్ చేయాలి ముక్కని. ఇది ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచామనుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ మొత్తం చూడండి ఎలా పైకి వచ్చిందో, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ టైంలోనే చింతపండు రసం మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి మనకి ఎంతైతే పులుసు అవసరమో అంత వేసుకొని మరిగించుకోవాలి. ఈ టైంలోనే గట్టితోని ఎక్కువగా కలపకూడదు, లైట్గా కలపాలి, చేప ముక్కలు కదిలేలాగా మాత్రమే. ఈ టైంలోనే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, కొంతసేపు తర్వాత ఎలా తిరుగుతుందో. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి యమ్మీగా చేపల పులుసు అంటూ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ టైంలోనే ఆపేసుకోవాలి. స్టవ్ని ఆపేసుకొని ఈ చేపల పులుసు ఉదయం చేసుకొని సాయంత్రం తింటే చాలా టేస్ట్గా ఉంది. ఇది ఈవినింగ్ చూడండి ఎంత థిక్ గ్రేవీలోని ఎంత మంచిగా వచ్చిందో. లాస్ట్ వరకు వీడియో అందరూ చూసారనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి.